బీసీల 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బలహీన వర్గాలపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధంగా న్యాయపరంగా తాము చేయాల్సిన అన్ని పనులు చేశామన్నారు. కోర్టులలో వాదనలు జరుగుతుంటే ప్రతిపక్ష పార్టీలు పాల్గొనలేదని, కేంద్రం నుండి 2800 కోట్లు రాష్ట్రానికి రావాలని, వాటిపై పోరాటం చేయడానికి ప్రతిపక్షాలు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్లకు పోతామనే మాట ఇప్పటికీ కట్టుబడి ఉన్నామనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మంత్రివర్గ ఉపసంఘం ద్వారా రివ్యూ చేసి తదనంతరం క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ నుండి శాసనసభలో చర్చకు ఉంచి చర్చలో అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. ఇది బహిరంగ రహస్యం. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాల మీద ముసలి కన్నీరు కారుస్తూ తమ ఉనికి కోల్పోతుందనేటువంటి ఆలోచనతోటి అవకాశం తీసుకొని ఈరోజు రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన మేము చేయాల్సినటువంటి ప్రతి ఒక్క స్టెప్, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, శాసనబద్ధంగా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించినాము. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర కానీ ఇంకా మిగతా కొన్ని రాష్ట్రాల్లో, బీహార్, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడల్లా ఇందిరా సహాని కేసు, అదేవిధంగా కృష్ణమూర్తి 7 బెంచ్ జడ్జిమెంట్ను ఉదాహరణ చూపెట్టి దేశంలో ఉన్న ప్రతి హైకోర్టు కూడా 50% మించొద్దు అనేటువంటి ఒక బార్డర్ను చూపిస్తున్నటువంటి విషయం బాధ్యత గల ప్రతిపక్షాలకు కూడా తెలుసు. గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్లకు పోతామనే మాట ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని